పసుపుగా, ఆకుపచ్చగా. పచ్చగా అంటే ఎలా ఉంటుంది తాతయ్య? ఎలాగంటే ఏం చెప్పేదిరా? సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనకున్న ఇంద్రియాల్లో అన్నిటికంటే ముఖ్యమైనవి కళ్ళు. అది లేదే మనం ఏమీ చేయలేం. అది లేకపోతే మన జీవితం అంతా చీకటి. ఆ చీకటి బ్రతుకుతున్న వాళ్ళు ఈ దేశంలో అంధులు చాలా మంది ఉన్నారు. పాపం, వాళ్ళని చూస్తే జాలేస్తుంది. మరి వారిని చూసి మనం చాలా బాధపడవలసిందే కదా. మనకున్నాయి ఆ కళ్ళు, కానీ మనం వాటిని సరిగ్గా ఉపయోగిస్తున్నామా అనుకున్నప్పుడే బాధ కలుగుతుంది. ఇంతెందుకు, మన పశువులు ఉన్నాయి, అవి దేశానికి ఎంత ఉపయోగపడుతున్నాయి. వాటి శరీరం ఇచ్చి, వాటి భూమికలిచ్చి, కొమ్ములిచ్చి, డెక్కలిచ్చి అవే ఇంత సహాయపడుతుంటే మనం ఏం చేస్తున్నామని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఏం చేస్తున్నాం? మన కళ్ళు, చెవులు, ముక్కు, ఈ శరీరం అంతా తగలబెట్టేస్తున్నాం. అలా కాకుండా ఈ కళ్ళు ముఖ్యంగా ఇవ్వగలిగితే మరి చీకటి దశ అనుభవిస్తున్న అంధులు వెలుగు చూడగలగరు. అందుకే అంటున్నాను, అందరూ, వీలైన వారందరూ తనకున్న కళ్ళను లేని వాళ్ళకి ఇచ్చి ఎంతో సహాయపడండి. మానవ సేవే మాధవ సేవ అని నానుడి ఉంది. అలాగే మానవ సేవ చేసి మీరు ధన్యులు కండి ప్లీజ్. ఇది పోస్ట్ ఆఫీసేనా? అవునమ్మా, ఇదే పోస్ట్ ఆఫీస్. ఒక పోస్ట్ కార్డ్ ఇవ్వండి. ఒక పోస్ట్ కార్డ్ ఇవ్వండి. అంకుల్, మీరు నా కోసం లెటర్ రాసి పెడతారా? ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్, నా కోసం ఒక లెటర్ రాసి పెడతారా? ఏమ్మా, లెటర్ రాసి పెట్టాలా? అవును. ఎవరికి రాయాలమ్మా లెటరు? దేవుడికి. అబ్బో, దేవుడికా? ఏమని రాయాలమ్మా లెటరు? ఓ దేవుడా, నేను నా కళ్ళు పోగొట్టుకున్నాను. నేను అసలు ఏమీ చూడలేను. దేవుడు తాతయ్య, నా కోసం 2 కళ్ళు పంపించవు. లెటర్ రాయడం అయిపోయింది. దీన్ని దేవుడి దగ్గరికి పంపించాలి. మరి నీకు దేవుడి అడ్రస్ తెలుసా? నాకు తెలీదు, మీరే రాసేయండి. సరే, నేనే వెతుకుతాను.
రే ఎక్కడికి వెళ్ళారా? సార్ నిన్ను అడిగారు. ఓ సారీ రా, చాలా విచిత్రమైన సమస్యలు ఇరుక్కుపోయాను. ఏంట్రా అది? ఇదిగో ఇది చదువు. నిజంగా విచిత్రమే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఎవరు రాశారు ఇది? ఓ చిన్నారి ముద్దుల పాప. హలో సార్. లేదు సార్, రిపోర్ట్ సాయంత్రానికంతా రెడీ అవుతుంది. యా నో ప్రాబ్లం సార్. ఓకే సరేరా, ఉంటాను. రిపోర్ట్ తయారు చేయాలి. సార్ అన్నారు ఈ లెటర్ ప్రింట్ చేస్తున్నాము అని, అది కూడా ఎడిటర్ నోట్తో పాటు ప్రింట్ చేస్తున్నాము అని. నేను మీ పేపర్ చదివాను. అందులో చిన్నపాప లెటర్ చూశాను. మేము ఆప్థమాలజిస్ట్ని, అంటే కంటికి సంబంధించిన డాక్టర్ని సంప్రదించి పాపకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాం. సరే, అలాగా? ఓకే. సరే, మన వరకు ఓకే. మరి పెద్దమ్మతో ఈ విషయం ఎవరు మాట్లాడతారు? మామయ్య, ఈ విషయం మీరే మాట్లాడండి. ఈ విషయంలో పెద్దమ్మ ఎవరు చెప్పినా విందు. పిల్లల్ని చూసుకునైనా నువ్వు ఓదార్పుగా ఉండక తప్పదు. ఇకపై నాతో ఎప్పటికీ ఆయన మాట్లాడలేరు. ఆయన ఎప్పటికీ మనం చూడలేము. తను మనకి శాశ్వతంగా దూరం అయిపోతున్నారు. అయితే నేను ఒకటి చెప్తాను, ఆయన్ని మనం మళ్ళీ బ్రతికించుకోవచ్చు. అంటే ఆయన్ని మనం చూడలేకపోవచ్చు, కానీ ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. ఏమిటది? త్వరగా చెప్పు. ఆయన్ని బ్రతికించుకోవడం కోసం నేనేమైనా చేస్తాను. మనం ఆయన కళ్ళనే గనక దానం చేయగలిగితే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు ఇలాంటి మాటలు నీ నోటి నుంచి ఎలా వచ్చాయి? అక్క, ఆలోచించు. ఆయన కళ్ళనే గనక మనం దానం చేయగలిగితే ఒకరిద్దరికి దృష్టిని ప్రసాదించిన వాళ్ళమవుతాం. ఆయన కళ్ళ రూపంలో ఆయన ఎప్పుడూ బ్రతికే ఉంటారు కదా. యాక్సిడెంట్లో ఆయనకు అన్ని దెబ్బలు తగిలుంటే మళ్ళీ కళ్ళు కూడా తీసి వికృతంగా చేయాలా మనం? లేదమ్మా, మీరు అనుకుంటున్నట్టు అలాంటి తేడా ఏం కనిపించదు. ఆయన మొహం వికృతంగా ఉండదు. మనం ఆయన కళ్ళ ద్వారా మరో ఇద్దరికి వెలుగునివ్వబోతున్నాము అంటే ఆయనకి ఎంత శాంతి కలుగుతుంది. అక్క, నీకు గుర్తుందా? పోయిన సంవత్సరం దీపావళి పండగ కోసం నేను మీ ఇంటికి వచ్చాను. అప్పుడు బావగారు టీవీ చూస్తున్నారు. అందులో మదర్ తెరీసాకు సంబంధించి ప్రోగ్రాం ఏదో వస్తోంది. అప్పుడు బావగారు ఏమన్నారో నీకు గుర్తుందా? చెప్పాలంటే మనిషి ఎప్పుడూ తన కోసమే జీవిస్తుంటాడు, కానీ ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో వారిదే అసలైన జీవితం. అక్క, వారిని మహనీయులు అంటారు.
ఆ, అక్క ఒక్క మాట ఆలోచించు. ఒకవేళ బావగారి ప్లేస్లో నేనుంటే, అక్క నేను ఇంతకాలం ఈ కళ్ళతో ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తూ వచ్చాను. నేను పోయాక నా ఈ కళ్ళను ఎవరైనా వచ్చి అవసరమైన వారికి దానం చేయండి అని అడిగితే అప్పుడు నువ్వేమంటావు? పోనీ అదే మాట నువ్వు భగవంతుడిగా పూజించే బావగారిని అడిగితే ఏమంటారు? నువ్వు చెప్పేది నిజమే. ఆయన ఒప్పుకునేవారేమో. నువ్వు ఒప్పుకున్నావక్క. నిజం చెప్పాలంటే మీకే కృతజ్ఞతలు చెప్పాలి. మీరు సహాయం లేదు చేయకపోతే లేదు, అసలు నేనే మీ కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ఆ లెటర్ని పేపర్లో వేయకపోతే ఒక్కొక్కసారి అవసరంలో ఉన్నవారిని వెతకడమే చాలా కష్టం. మ్మ్. ఆ పాప కళ్ళిచ్చిన వాళ్ళని ఒకసారి మేము కలవచ్చా? అదే ఆ పాపకి వెలుగునిచ్చిన వాళ్ళని. నో ఐఎమ్ సారీ, దట్ హ్యాస్ టు బి రియల్లీ కాన్ఫిడెన్షియల్. నేత్రదానం ఇచ్చిన వాళ్ళ ఆచూకీ రహస్యంగా ఉంచుతాం, కానీ మీ కృతజ్ఞతలు వాళ్ళకి తప్పకుండా తెలుపుతాం. థ్యాంక్స్. మేడం, ఈ నేత్రదాన కార్యక్రమం గురించి మా పేపర్లో మరింతగా రాస్తాం. ఆ, చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇంతవరకు చాలా మందికి నేత్రదానం గురించి తెలీదు. దీని గురించి ప్రచారం చాలా అవసరం. కానీ ఎంత త్వరగా ప్రజలు ఈ నేత్రదాన ఆవశ్యకతను తెలుసుకుంటారో అంతే త్వరగా చూపులేని వాళ్ళకి దృష్టినివ్వగలుగుతారు. ఎలా ఉన్నావు శ్రేయ? నొప్పిగా ఉందా? లేదు. ఇప్పుడు నేను ఈ కట్టును తీసేస్తున్నాను. కొంచెం నొప్పిగా ఉంటుంది. ఓకే, 2 నిమిషాలు కళ్ళు మూసుకో. గుడ్ గర్ల్. ఇప్పుడు నేను నీ కళ్ళను క్లీన్ చేస్తాను. 2-3 సార్లు నీ కళ్ళను మూస్తెరు. గుడ్ గర్ల్. తెరు. ఇప్పుడు ఎలా ఉంది? ఈ చేత్తో ఈ కన్నును మూసుకో. నా వేళ్ళు కనిపిస్తున్నాయా నీకు? ఆ, ఎన్ని? 2, వెరీ గుడ్. చూడు. 4, 5. అమ్మా శ్రేయ, ఇప్పుడు నన్ను చూడగలుగుతున్నావా? ఆ, అవునమ్మా, మిమ్మల్ని నేను చూడగలుగుతున్నాను. మరి నన్ను? నాన్న, మిమ్మల్ని కూడా చూడగలుగుతున్నాను. మ్మ్. హలో శ్రేయ, తీసుకో. మొత్తానికి ఆ భగవంతుడు నీ ప్రార్థన విన్నాడు. ఏమంటావు? నేను మీ గొంతు గుర్తుపట్టాను. మీరే కదా నా కోసం దేవుడికి లెటర్ రాసి పెట్టింది. నేను ఇప్పుడు మిమ్మల్ని చూడగలుగుతున్నాను అంకుల్. చూడండి, ఈ లోకంలో ఎంతమంది వాళ్ళ సుఖాల్ని మర్చిపోయి వేరే వాళ్ళ మంచి కోసం తాపత్రయపడతారో చెప్పండి. నిజం చెప్పారు. మరి వాళ్ళ రుణం మేమెలా తీర్చుకోవాలి? మనము మనస్ఫూర్తిగా మన కళ్ళను దానం చేద్దాం. మ్మ్. మనందరం కూడా నేత్రదానం చేద్దాం.